120 కిలోమీటర్ల దూరంలో ఇప్పుడు భూకంపం సంభవించింది. సో ఇది కేవలం టెర్నేటికే కాదు, కొన్ని దేశాలకు సైతం హెచ్చరికలు జారీ చేశారు. ఆల్మోస్ట్ ఆల్ 1000 కిలోమీటర్స్ అవే ఫ్రమ్ ఫిలిప్పీన్స్కి 1000 కిలోమీటర్స్ దూరంలో, ఫిలిప్పీన్స్ కాదు, మలేషియాకి 1000 కిలోమీటర్ దూరంలో, 580 కిలోమీటర్ల దూరంలో ఫిలిప్పీన్స్కి, అక్కడ ఉన్నటువంటి ఆ దేశాలకు కూడా ఆదేశాలు జారీ చేశారు, సునామీ హెచ్చరికలను జారీ చేశారు. 1 మీటర్ నుంచి 2 మీటర్ల ఎత్తు వరకు సముద్ర పాలు ఎగిసిపడే అవకాశం ఉంది. సో సమీప ప్రాంతాల ప్రజలను ఎవాక్యువేట్ చేయించమని చెప్పి ఇండోనేషియా ఇచ్చిన అలర్ట్తో అక్కడ కూడా అలర్ట్స్ జారీ చేశారంట. సో ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్ యాజ్ ఆఫ్ నౌ ఈ యొక్క భూకంపం కారణంగా అయితే కేవలం ఒక్క మరణం సంభవించింది. బికాజ్ అది కూడా ఎత్తైనటువంటి మేడ పైన బిల్డింగ్ పైన ఉండడంతో అక్కడి నుంచి ఒక్కసారి కుదుపులో ఉండడంతో కింద పడిపోవడంతో మరణం సంభవించినట్టుగా ఇండోనేషియా గవర్నమెంట్ చెప్తోంది. కానీ అఫీషియల్ అనగా ఇంకా ఎన్ని మరణాలు సంభవించాయని అనౌన్స్ చేయలేదు. సో నిజంగా సునామీ వస్తే కనుక పరిస్థితి మాత్రం చాలా ఎక్స్ట్రీమ్గా ఉండే అవకాశం ఉంది. సో గతంలో ఇండోనేషియాలో 2018లో, 2006లో, 2004లో, 2026లో రీసెంట్గా ఇప్పుడు వచ్చినటువంటి ఈ రోజు వచ్చినటువంటి భూకంపం, ఈ స్థాయిలో భూకంపాలు వస్తే ఆల్మోస్ట్ ఆల్ గతంలో వచ్చిన ప్రతి భూకంపంలో కూడా సునామీ హెచ్చరికలు జారీ చేశారు. 7 దాటిందంటే చాలు, 7.0 దాటిందంటే చాలు డెఫినెట్గా భూకంపానికి సంబంధించినటువంటి పరిణామాలతో సునామీ వచ్చే అవకాశం ఉన్నట్టుగా అధికారులు అంచనా వేస్తుంటారు. గతంలో వచ్చాయి కూడా, ఇప్పుడు కూడా మళ్ళీ వచ్చే అవకాశం ఉంది. ఒకసారి బిఫోర్ ఐ కంటిన్యూ మోర్ ఇన్ఫర్మేషన్ అబౌట్ దిస్ న్యూస్, ఒకసారి మీరు ఆ విజువల్ చూడండి. I'm on alert! Alert! I'm on alert! Ayo. ఆ విజువల్ చూడండి. ఆ విజువల్ అదొక షాపింగ్ మాల్ లా ఉంది, అంటే గ్రాసరీకి సంబంధించి ఒక మార్ట్ లాగా ఉంది. ఆ మార్ట్లో ఒక్కసారిగా భూకంపం రావడంతో అక్కడికి వచ్చిన కస్టమర్స్ కానీ అక్కడ ఉన్న సిబ్బంది కానీ ఎలా పరుగులు పెడుతున్నారు చూడండి. ఆ సెల్ఫ్స్లో ఆల్రెడీ నీట్గా ప్యాక్ చేసినటువంటి ఆ సామాన్లన్నీ కూడా పూర్తిగా, గ్రాసరీస్ అన్నీ కూడా పూర్తిగా నేల కొరుగుతూ ఉన్నాయి, కింద పడిపోతూ ఉన్నాయి. సో అక్కడ ఒక చిన్న పప్పీ డాగ్ కూడా ఉంది. సో ముందుగానే అలర్ట్ అయింది. బేసిక్గా చెప్తూ ఉంటారు చూసారా, ఏదైనా విపత్తు వచ్చినప్పుడు డాగ్స్ ముందుగా అలర్ట్ అవుతూ ఉంటాయని. అక్కడక్కడే తిరుగుతూ కొంత అలర్ట్ అయింది. కానీ ఆ మూమెంట్, ఆ షేక్ అయిన తర్వాత, భూమి అంతా కూడా ఒకసారి కదిలిన తర్వాత అక్కడ ప్రజలు ఫీల్ అవ్వగలిగారు దాన్ని. సో ఇక్కడ 2,10,000 మంది జనాభా ఉన్నారంట టెర్నేట్ ఐలాండ్లో. అక్కడ టూరిజం స్పాట్ అది. 2,10,000 మంది జనాలు ఉన్నారంట. వారందరూ కూడా ఇప్పుడు ఎవాక్యువేట్ చేయించే దిశగా అక్కడ ప్రభుత్వం ప్రయత్నం చేస్తోంది. మరి ఒకేసారి ఇంత పెద్ద మొత్తంలో ఉన్నటువంటి జనాన్ని తరలించడం అంటే అది చిన్న విషయం ఏం కాదు. 2,10,000 మంది ఉన్నటువంటి ఈ టెర్నేట్ ఐలాండ్ని ఎవాక్యువేట్ చేయించాలి. చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లో ఎంత మేరకు దీని ఎఫెక్ట్ ఉండబోతున్నటువంటి అంచనా కూడా వేయాలన్నట్టుగా అక్కడ గవర్నమెంట్ అనౌన్స్ చేసింది. సో నార్త్ మలుక్కు ప్రావిన్స్ ఇది. ఇట్స్ బిగ్గెస్ట్ సిటీ ఇన్ ది నార్త్ మలుక్కు ప్రావిన్స్. సో అక్కడ ఉన్నటువంటి రాష్ట్రాలు, ప్రావిన్స్ అంటే యాజ్ పర్ ఇండోనేషియా అది రాష్ట్రం అన్నట్టు. సో నార్త్ మలుక్కు రాష్ట్రంలోని ఒక బిగ్గెస్ట్ నగరం ఇది టెర్నేట్ అనేది. సో ఆ నగరంలో ఇప్పుడు భూకంపం సంభవించి 2,10,000 మంది జనం ఉన్నారు. సో వారంతా కూడా ఎవాక్యువేట్ చేయించే దిశగా ప్రయత్నం చేస్తోంది అక్కడి ప్రభుత్వం. సో 2018లో ఇదే మాదిరిగా లాంబోక్లో వచ్చిందంట. అది కూడా ఇదే రింగ్ ఆఫ్ ఫైర్. ఇదంటే రింగ్ ఆఫ్ ఫైర్ చెప్తున్నారు. ఒకసారి పీసీఆర్ ఆ లొకేషన్ మళ్ళీ ప్లే చేయండి. సో దాన్ని ఆ పసిఫిక్ ఓషియన్ దగ్గర ఉన్నటువంటి ఇప్పుడు ఏదైతే భూకంపం సంభవించిందో ఆ భూకంపం సంభవించినటువంటి ఆ ప్రాంతాన్ని, ఆ సముద్ర మార్గాన్ని మొత్తాన్ని కూడా రింగ్ ఆఫ్ ఫైర్ అంటూ ఉంటారు. అంటే ఇక్కడ తరచుగా భూకంపం వస్తూనే ఉంటుంది. బికాజ్ చిన్న టెక్టానిక్ ప్లేట్స్, భూభాగం చాలా తక్కువగా ఉంటుంది. సముద్ర భాగంలో చిన్నగా భూభాగాలు ఉంటుంటాయి. చూడండి, గ్రీన్ కలర్ మార్క్లో కనిపించేది మనకు భూమి. సో అటు రెడ్ కలర్ అదంతా కూడా ఇప్పుడు సముద్ర ఎఫెక్ట్ ఎక్కడి వరకు ఉంది ఏంటి అనేది. సో ఇంకోవైపు మీరు విజువల్లో గమనిస్తూ ఉంటే చూడండి, చిన్నగా సో ఒక ప్రాంత హైదరాబాద్ అంట నగరం, లేదంటే అంతకంటే చిన్న ప్రాంతంలాగా అక్కడ భూభాగాలు ఉంటూ ఉంటాయి. సో దీంతో ఏమైపోతూ ఉంటుంది, అక్కడ సముద్రంలో వచ్చినటువంటి మార్పుల కారణంగా టెక్టానిక్ ప్లేట్స్ కూడా కదులుతూ ఉంటాయి. అంటే భూమి కూడా కదులుతూ ఉంటుంది. దాని ద్వారా వచ్చేటువంటి భూకంపాలు ఇవన్నీ కూడా. సో ఇక్కడ కనిపించే ఈ రెడ్ కలర్ నుంచి ఆ చుట్టుపక్కల పరిసర ప్రాంతాలు మొత్తం సుమారుగా ఒక 500 to 600 కిలోమీటర్స్ వరకు మొత్తం దీన్ని కూడా రింగ్ ఆఫ్ ఫైర్ అంటూ ఉంటారండి. అంటే ఎప్పుడు కూడా ఒక ఆందోళన, అలజడి, ఎప్పుడు తరచుగా భూకంపాలు, ప్రతిరోజు నిత్యం వచ్చేటువంటి
ప్రాంతం ఇదంతా కూడా. కానీ ఎప్పుడైతే హైయెస్ట్గా నమోదవుతూ ఉంటుందో అప్పుడు మాత్రమే ఈ సునామీ హెచ్చరికలు జారీ అవుతూ ఉంటాయి. 7.4 తీవ్రతతో నమోదైనటువంటి ఈ భూకంప తీవ్రతతో ఇండోనేషియాలో, ఫిలిప్పైన్స్లో, మలేషియాలో, తాయివాన్లో ఈ ప్రాంతాల్లో ఒక్కసారిగా హైలైట్ జారీ చేశారు. అక్కడ కూడా సునామీ వచ్చే అవకాశం ఉన్నట్టుగా హెచ్చరికలు జారీ చేశారు. ఆల్రెడీ టెర్నైట్ అనేటువంటి ఈ ఐలాండ్లో 2,10,000 మంది జనాన్ని అక్కడి నుంచి తరలించే ప్రయత్నం, దాంతోపాటుగా చుట్టుపక్కల ఐలాండ్స్లో నుంచి కూడా కొంత సముద్ర సమీపంగా ఉన్నటువంటి ప్రాంతాల నుంచి పబ్లిక్ని అలర్ట్ చేసి వారందరినీ ఎవాక్యువేట్ చేయించే ప్రయత్నం కూడా జరుగుతోంది. సో గతంలో కూడా ఇటువంటి మాదిరిగానే భూకంపాలు 7.0 దాటినప్పుడల్లా సునామీలు వచ్చాయి. ఆ సునామీ కారణంగా కొన్ని వేల మంది మరణించారు. మరి ఇప్పుడు పరిస్థితి ఎలా ఉంటుంది, దీని తీవ్రత ఎలా ఉంటుందో చూడాల్సిన అవసరం అయితే ఉంది. Ayo.